హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెడ్డీ డైవర్స్ ఫ్లయింగ్ బ్లాగ్స్. ఏంటి దర్గా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మేము వెళ్ళే దర్గా దగ్గర అయితే పాంచ్ బీబియోం కా దర్గా అని చెప్పి అయితే పిలుస్తారు. అయితే అక్కడ హిస్టరీ అనేది తెలుసుకుందాము మనము. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, ఎప్పటి నుండి ఇక్కడ ఉంటున్నారు అనేది నేను వీడియో అయితే చూపిస్తాను, ఇప్పుడు చెప్తాను. ఓకేనా? స్కిప్ చేయకుండా అయితే వీడియో అనేది చూసేయండి. ఇప్పుడు నేను రూట్ కూడా పెడుతున్నాను, నేను మీకోసమే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. చాలామంది మ్యాపింగ్ అనేది అడుగుతున్నారు నన్ను, అందుకోసం అని చెప్పేసి నేను రూట్ అయితే పెడుతున్నాను. రూట్ చూసుకొని అయితే వెళ్ళొచ్చు మీరు మంచిగా. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి, మీకు మొత్తం అనేది వీడియో అనేది ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ అక్కడ ఒక కట్ అనేది వస్తుంది, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంక్ పక్క సందులో నుండి మనము దర్గా దగ్గరికి అయితే వెళ్ళడానికి దారి. అంటే చాలా వరకు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆటో వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొని వెళ్తారు, కాకపోతే మనకు కూడా తెలిసి ఉండడం మంచిది కదా అడ్రస్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు జామియా మస్జిద్ కూడా వస్తుంది. పెద్ద పెద్దగా కట్టడాలు ఉంటాయి చూడండి, చాలా పురాతనమైన కట్టడాలు అవన్నీ పెద్ద పెద్ద రాళ్ళతో. అయితే నాకు అది చాలా మంచిగా అనిపించింది, మొత్తము చాలా బాగుండింది, పురాతన కట్టడాలు కాబట్టి. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, అక్కడ అయితే నాకు బాగా నచ్చింది. అందుకని మీకు చూపిద్దాము దారి కూడా అని చెప్పేసి, యూస్ఫుల్ అవుతుంది మీకు కూడా అని చెప్పేసి రూట్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ మీకోసము. పాంచ్ బీబీ ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఎందుకున్నారు, అసలు ఊరు బయట అప్పట్లో గగన్ మహల్ అనేది లోపల ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది చూపిద్దాం ఫ్రెండ్స్ అని పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్కూల్ వైపు నుండి వెళ్ళాలి, అది స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూల్ ఫ్రెండ్స్. ఇది అది దాటుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది మనం దర్గా దగ్గరికి. పెనుగొండ అంటే ఎక్కడ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ అయిపోయింది, ఇది పెనుగొండనే ఉంది. అయితే ఇప్పుడు మనమైతే మొత్తం చూపిద్దామని చెప్పేసి పెట్టాను. ఇప్పుడు గుడి వస్తుంది, గుడి పక్కన నుండి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వైపు వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎక్కడి నుండి వచ్చారు, ఎందుకు వచ్చారు ఏంటి అంటే, వాళ్ళు ఫ్యామిలీతో రాయచూర్ నుండి ఇక్కడ బ్రదర్స్తో ఫ్యామిలీతో మొత్తం కలిసి వచ్చారు ఫ్రెండ్స్, బాబా ఫక్రుద్దీన్ గారిని కలవడానికైతే. అయితే ఇక్కడ యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది అప్పట్లో. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫాదర్ ఇలా 5గురిని తీసుకొని వచ్చి అక్క చెల్లెల్ని ఇక్కడే పెట్టేసి వాళ్ళైతే వార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళు 5 మెంబర్స్ అయితే జీవ షహీద్ అయితే అయ్యారు ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళు అక్క చెల్లెళ్ళు 5గురు అయితే అక్కడ ఉన్న సమాధులు అయితే 2, ఒక దానిలో 3 ఉన్నారు, ఒక దానిలో 2 ఉన్నారు. అయితే ఎందుకు అయ్యారు ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారు అక్కడ వాళ్ళని వదిలి వెళ్ళినాక గుర్రాల సౌండ్ అయితే వినిపించింది. అయితే వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వస్తున్నారు ఏమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది కూడా చెప్తాను. ఇప్పుడు మేము బేగోషా అయిపోతాము అంటే పరదా అనేది ఫ్రెండ్స్. గోషా అనేవాళ్ళు ఇది వరకు, అప్పట్లో గోషా ఎక్కువ ఉండేవాళ్ళు, పరదా ఎక్కువ వేసుకొని కొత్త వాళ్ళు ఎవరో మనల్ని చూసేస్తారేమో అని చెప్పేసి 2 రకాల శుక్రియా నమాజ్ చదువుకొని ఆ దేవుణ్ణి కోరుకున్నారంట ఫ్రెండ్స్. అల్లాని మమ్మల్ని రక్షణ కల్పించండి అని చెప్పేసి అక్కడ దువా చేయంగానే అప్పటికప్పుడు భూమి అనేది చీల్చుకొని సమాధుల్లాగా లోపలికైతే వెళ్ళిపోయారు. ఒక దానిలో 3, ఒక దానిలో 2 అయితే దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మొత్తం మూసిపోయింది ఫ్రెండ్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ వాళ్ళ అన్న వాళ్ళు వచ్చి చూసుకున్నారు. అయితే వాళ్ళకి ఎలా కనిపెట్టారు ఏంటి అనేది, ఇది వరకు రిబ్బన్స్ కట్టేవాళ్ళు కదా ఫ్రెండ్స్, అది చూసి వాళ్ళు గుర్తుపట్టి ఆ సౌండ్ అనేది వినిపించి అడిగితే వాళ్ళు అడిగారంట ఫ్రెండ్స్ రండి అని చెప్పేసి. లేదు మా ఇల్లు ఇక్కడే, మేము ఇంకా ఇక్కడే ఉండిపోతాము సజీవంగా అని చెప్పేసి చెప్పి మీరైతే వెళ్ళిపోండి కావాలి అంటే అని చెప్పేసి, మా చోటు ఇక్కడే మాకు, మేము ఇక్కడే ఉండిపోతాము అని చెప్పేసి అక్కడ నుండి వాళ్ళు బయటకైతే రాలేదు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ జిందా కరామత్ అని అంటారు ఫ్రెండ్స్. అక్కడ మనం ఏదైతే కోరుకున్నామో అది అయితే ఖచ్చితంగా తీరుతుంది అని అయితే అనుకుంటున్నాము. మనం కూడా అలాగే మన కోరికలు అనేవి తీరుతాయి అని చెప్పేసి మనమైతే కోరికతో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్.
ఓకేనా. ఇక్కడ అయితే హజరత్ అన్న ఉన్నారు. అయితే అన్న చెప్తేటప్పుడు నేను వీడియో అయితే తీయలేకపోయాను. ఎందుకు అంటే నేను అప్పుడు ఫాతిహాలో అయితే ఉన్నాము, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు సరే అని చెప్పేసి మీకు వివరించుదాము అని చెప్పేసి నేను అయితే కనుక్కొని ఆ అన్న దగ్గర మొత్తం విన్నది మొత్తం మీకు చెప్పాను. ఓకేనా. అక్కడ నుండి అయితే మేము రిటర్న్ అయితే వచ్చేసాము. కొద్దిగా ఛాయ్ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తూ ఉన్నాము. మేము అనంతపురానికి అయితే వచ్చి అనంతపురం దగ్గర నుండి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో 1.5 అవర్ వెయిట్ చేసి అక్కడ మేము అప్పుడైతే ట్రైన్ అయితే రిటర్న్ అయితే ఎక్కాము. అనంతపురం బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. అనంతపురం బస్ స్టాండ్ దిగి మళ్ళీ వెంటనే ఆటో ఎక్కి ఆటో తీసుకొని మళ్ళీ అనంతపురం రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళి అక్కడ 1.5 అవర్ అట్లా వెయిట్ చేసి అక్కడ నుండి మేము మళ్ళీ ట్రైన్లో అయితే ఎక్కి రిటర్న్ అయితే అయ్యాము ఫ్రెండ్స్. ఈ వీడియో లేట్ అయ్యింది, ఏమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అయితే అందరికీ ఈ వీడియో అంటే అనంతపురం బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ నుండి మేము మళ్ళీ ఆటోకి అయితే వెళ్ళాల్సి వస్తుంది రైల్వే స్టేషన్కి. అయితే గబగబా ఇంకా ఎక్కి ఆటోకి అయితే బయలుదేరిపోయాము రైల్వే స్టేషన్కి కూడాను. అక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసినాక ఇంకా అక్కడ వెయిట్ చేసాము. వెయిటింగ్ రూమ్ కూడా ఉంది అక్కడ అనంతపురంలో, చాలా బాగా అనిపించింది నాకు. అయితే అక్కడే కూర్చున్నాము, బయటనే కూర్చున్నాము మేము స్టేషన్లోనే. వెయిటింగ్ రూమ్లో అయితే ఏమి కూర్చోలేదు, నార్మల్గా బయటనే కూర్చున్నాము, బాగుండింది. అయితే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేసి ఇంకా ట్రైన్ అయితే లాస్ట్లో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తామా అని అయితే చాలా అనిపించింది నాకైతే. అలాగా చాలా బాగుండింది జర్నీ అయితే, నాకైతే చాలా నచ్చింది. కాకపోతే ఎక్కువ జర్నీ లాగా అనిపించింది నాకైతే. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.